మాట్లాడుతున్నారా? ఈస్ట్ కోస్ట్ ని భీమడోర్లో వేసి కొట్టాడండి ఓవర్టేక్. అసలు వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. నిడదవోలు విజయవాడ తిరిగే ట్రైన్లో పెద్ద టోప్ ట్రైన్లు అనుకున్నాను నేను. ఏం ట్రైన్ రాది. వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ కంప్లీట్ చేసినంత. టోటల్గా 490 కిలోమీటర్స్. నుంచి విజయవాడ నాన్ స్టాప్ రన్. రైలు ప్రయాణ మిత్రులకు స్వాగతం అండి ನಮ್ಮ బెంగళూరు నుంచి. సో నేనైతే ఈరోజు బెంగళూరు సిటీకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లో ఉన్నాను. సో ఇది వచ్చేసి మన కేఎస్ఆర్ బెంగళూరుకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో నా పక్కనే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. అండ్ అది వచ్చేసి ఆ పక్కనే ఒక ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక మెయిన్ ఎంట్రీ. ఈ సైడ్ ఉన్న ఎంట్రీ అయితే నాకు వెరీ స్పెషల్ అనమాట. బేసిక్గా నేను ఫస్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు సో ఇక్కడే ఎగ్జిట్ అయ్యాను. సో ఆ ప్లేస్ నేను ఒక 1/2 అవర్కి వచ్చి ఉన్నాను మా ఫ్రెండ్ వచ్చే వరకు. సో అందుకని చెప్పి ఆ ప్లేస్ ఇంకా నాకు గుర్తుండిపోయింది అలాగా. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత స్టేషన్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. ప్లాట్ఫామ్ 1 సైడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇదండి లుక్ అయితే. సో మీకైతే ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. టికెట్స్ ఇచ్చి చూడేసి ప్లేస్. అండ్ ఇక్కడ కొంచెం వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఈ పక్కన రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ సేఫ్ క్లాక్ అని చెప్పి ఒక క్లాక్ రూమ్ కైండ్ ఆఫ్ అనమాట. బేసిక్గా క్లాక్ రూమ్స్ అనేవి మాన్యువల్లీ ఆపరేటెడ్ కదా. సో ఈ సేఫ్ క్లాక్ అనేది ఆటోమేటికల్లీ ఆపరేటెడ్ అనమాట. మనకైతే ఇక్కడ సేఫ్ క్లాక్ అనే యాప్ ఒకటి ఉంటుంది. మీరు దాంట్లో రిజిస్టర్ అయ్యి ఇక్కడ ఒక డిస్ప్లే కూడా కనిపిస్తుంది. దాంట్లో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లగేజ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది పర్ అవర్ ఛార్జ్ చేస్తుంది. సో వీళ్ళైతే పర్ అవర్ సంథింగ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. 40 రూపీస్ అంట పర్ లాకర్కి. ఒక లాకర్లో 4 బ్యాగ్స్ పెట్టుకోవచ్చని చెప్తున్నారు. సో ఇంకా దీనికి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను నేను చూసి. సో ఇదైతే కొంచెం బెస్ట్ అనమాట క్లాక్ రూమ్ కంటే. క్లాక్ రూమ్ అనేది మాన్యువల్ ఆపరేటెడ్, టైం టేకింగ్. సో ఇదైతే మనం ముందుగానే బుక్ చేసేసుకోవచ్చు. వీళ్ళకి వాట్సాప్ సర్వీస్ కూడా ఉన్నట్టుంది. ఇదైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఇవన్నీ నేను చాలా చోట్ల చూసాను. ఇది త్రిచి స్టేషన్లో అండ్ ఈ మన కేఎస్ఆర్ బెంగళూరులో ఎస్ఎంబిటీలో కూడా చూసినట్టు గుర్తు. సో అక్కడి నుంచి ఇలా లోపలికి వస్తే ఇది మన ప్లాట్ఫామ్ 1 అండి ఇది. సో ప్లాట్ఫామ్ 1 మీద ఆల్రెడీ ట్రైన్ ఉంది. కేఎస్ఆర్ బెంగళూరు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. సో ఇది వచ్చేసి లాల్బాగ్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, ఇందాకే వచ్చింది. సో దీని ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంచారు. సో నేనైతే ఇప్పుడు ఏసీ వెయిటింగ్ హాల్ కోసం చూస్తున్నాను. సో బేసిక్గా నా ట్రైన్ చేసి చాలా టైం ఉంది, అందుకని వెతుక్కుంటున్నాను నేను. సో మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నామండి. సో మనం ఉన్న స్టేషన్ పేరు తెలుసు కదా, కేఎస్ఆర్ బెంగళూరు అంటారు అందరూ. కానీ దీని ఫుల్ నేమ్ వచ్చేసి కాంతివేర్ సంగలి లైన్ బెంగళూరు సిటీ జంక్షన్ స్టేషన్. ఈ కేఎస్ఆర్ బెంగళూరు వచ్చేసి టోటల్ 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. సో మనమైతే ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాం. అండ్ ఈ కేఎస్ఆర్ బెంగళూరు వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వేలోని బెంగళూరు డివిజన్ కిందకైతే వస్తుంది. ఇది మన బెంగళూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అనమాట ఈ కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి ఎన్ఎస్జీ 1 కేటగిరీ అనేది వస్తుంది. అసలు ఈ ఎన్ఎస్జీ అనేది ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. నేను ఇందాక నుంచి ఏసీ వెయిటింగ్ మీద నిలుస్తున్నా. కానీ తెలిసిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఏసీ వెయిటింగ్ హాల్ అనేది అండర్ మెయింటెనెన్స్ ఉందంట. సరే అని చెప్పి జనరల్ వెయిటింగ్ హాల్కి వెళ్ళాను. కానీ జనరల్ వెయిటింగ్ హాల్ మాత్రం ఫుల్ ఉంది. కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. అందరూ పడుకున్నారు, కింద కూడా పడుకున్నారు. కానీ వెయిటింగ్ హాల్ అయితే నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో మనకు ఇప్పుడు ఏసీ వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్ అవైలబుల్ లేవు కాబట్టి సో ఇందాక మనం ట్రైన్ చోట వెయిటింగ్ ఏరియా ఉంది కదా, సో అక్కడ వెయిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈరోజు ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను మాట్లాడతాను. బేసిక్గా మీరు ఆల్సో అందరినీ చూసి ఉంటారు, కానీ ట్రైన్ డీటెయిల్స్ ఏమో చెప్తాను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇంటి దగ్గర ఉన్న వెయిటింగ్ ఏరియాలో కూర్చుందామని చూస్తే అక్కడ కూడా ఫుల్ అయిపోయిందండి. సో సర్లే పక్కకు నుంచి ఉంటే ఈలోపు మన ట్రైన్కి ప్లాట్ఫామ్ నెంబర్ అయితే అలాగేట్ చేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అని చెప్పాడు. అందుకని చెప్పి నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 5 దగ్గరికి అయితే వెళ్తాను. బేసిక్గా మైసూరు నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 516కి వస్తాయి. మోస్ట్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. మన అశోకపురం కాచిగూడ ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుంది ఇప్పుడు డైలీ ఏరియాలో. ఇప్పుడైతే మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం. సో మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 22818 మైసూర్ హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో బేసిక్గా ఇది వచ్చేసి వీక్లీ వన్స్ అయితే ఉంటుంది. సండే నైట్ అయితే మైసూర్ నుంచి డిపార్ట్ అవుతుంది.
నేనైతే ఇప్పుడు మెల్లిగా ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చేసి కూర్చున్నానండి. సో మన ట్రైన్ రావడానికి ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ పైన టైం ఉంది. సో అక్కడ చూసుకుంటే అది వచ్చేసి బెంగళూరు సిటీకి CDO అనమాట, కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. సో ఈ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి 4కి మధ్యలో అయితే ఉంటుంది ఈ బెంగళూరు సిటీ స్టేషన్లో. అండ్ మన ట్రైన్ యాక్చువల్ అరైవల్ వచ్చేసి KSR బెంగళూరులో 1:55కి. సో ఇప్పుడైతే 12:50 అయింది. సో 1 అవర్ పైన టైం ఉంది. అండ్ ఈ KSR బెంగళూరులో మన ట్రైన్ వచ్చి 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇందాక NSG అని మాట్లాడుకుంటున్నాం కదా. బేసిక్గా NSG అంటే నాన్ సబర్బన్ గ్రేడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇండియన్ రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక గ్రేడింగ్ సిస్టమ్ అనమాట. సో స్టేషన్స్ని గ్రేడ్ చేయడానికి 2017లో సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనికి ఈ గ్రేడింగ్ అనేది ఎలా వస్తుందంటే, సో బేసిక్గా దీనికంటే కొన్ని లెవెల్స్ ఉన్నాయి. సో NSG 1 నుంచి NSG 6 వరకు. సో NSG 1 ఈజ్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ దట్ కెన్ బి గివెన్ టు ఏ స్టేషన్ అనమాట. సో బేసిక్గా ఒక స్టేషన్ వచ్చేసి NSG 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే, సో ఆ స్టేషన్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిదర్ 500 crores ట్రాన్సాక్షన్స్ త్రూ టికెట్స్ ఆర్ 2 crores ప్యాసింజర్స్ అనేవాళ్ళు ఆ స్టేషన్ నుంచి ట్రావెల్ చేయాలన్నమాట. సో ఈ 2 క్రైటీరియాస్లో ఏది మీట్ అయినా సరే అది NSG 1 కేటగిరీ కిందకైతే వస్తుంది. అలాగే NSG 2 అనమాట. NSG 2కి సో ఈ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. సో ఆ NSG 2 కేటగిరీ కిందకి రావాలంటే సో ఆ స్టేషన్ వచ్చేసి ఎయిదర్ 100 crores to 500 crores మధ్యలో ట్రాన్సాక్షన్స్ అయితే జరగాలి. అండ్ 1 to 2 crores ప్యాసింజర్స్ అయితే ఆ స్టేషన్ నుంచి ట్రావెల్ చేయాలి. సో అలా NSG 3, 4, 5, 6 కూడా ఉంటాయి. సో బేసిక్గా ఈ సౌత్ వెస్టర్న్ రైల్వేస్లో ఉన్న ఒకే ఒక NSG 1 స్టేషన్ మన KSR బెంగళూరు సిటీ జంక్షన్. అండ్ అలాగే మన SCRలో కూడా చూసుకుంటే SCRలో ఒకే ఒక NSG 1 స్టేషన్ ఉంది. అది వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ అనమాట. సో ప్రీవియస్గా విజయవాడ అనేది NSG 2 కేటగిరీ కింద ఉండేది. 2014 క్యాలిక్యులేషన్స్ ప్రకారం సో అది కూడా NSG 1 కేటగిరీ కిందకైతే వచ్చింది. అలాగే సదరన్ రైల్వేస్లో చూసుకుంటే ఓన్లీ చెన్నై సిటీలోనే 3 NSG 1 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చెన్నై సెంట్రల్, ఇంకొకటి చెన్నై ఎగ్మూర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి తాంబరం అనమాట. సో ఇంకా అలా టోటల్ ఇండియాలో అరౌండ్ 30 to 40 NSG 1 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. సో వీటి కౌంట్ అయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే సో రీసెంట్ డేస్లో చాలా పెరిగారనమాట. ఈ సిస్టమ్ వచ్చేసి 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. 2017కి ముందు నార్మల్ A1, A2 అనే గ్రేడింగ్ సిస్టమ్స్ అయితే ప్రతి స్టేషన్ని రేట్ చేసేవాళ్ళు అనమాట. మనోడైతే మొత్తానికి 5 minutes బిఫోర్ టైం అయితే KSR బెంగళూరు సిటీ స్టేషన్కి వచ్చాడు. సో మనం ఇక్కడ స్టాప్ వచ్చి స్టాండ్ చేస్తారు. టోటల్ 15 minutes హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. సో అన్న మన కోచ్ ఇచ్చేసేది B3 అది లగేజ్ లోపల పడేసి బయటకు వచ్చాను. ఈ ట్రైన్ గురించి కొంచెం డీటెయిల్స్ అది మాట్లాడదామని. సో మన ట్రైన్ వివరాల్లోకి వెళ్తే మన ట్రైన్ వచ్చేసి టోటల్ కవర్ చేసే డిస్టెన్స్ 2100 kilometers, తీసుకునే టైం వచ్చేసి 35.5 hours. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 60 km/h అయితే ఉంది. అండ్ అలాగే మన ట్రైన్ ఆపరేట్ చేసి వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు. మన ట్రైన్ వచ్చేసి కంప్లీట్ LH వచ్చేసి రన్ అవుతుంది. సో మన వాళ్ళకి అయితే 130 km సెక్షన్ అయితే ఉంది. ఈ బెంగళూరు నుంచి హౌరా వరకు కంప్లీట్ 130 సెక్షన్ అయితే ఉంది. అండ్ అలాగే మీరు చూసుకుంటే మనోడికి రేక్ షేరింగ్ కూడా ఉంది. సో హౌరా, పుదుచ్చేరి, అరబిందో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో. సో బేసిక్గా మనోడు ఇనాగ్రేట్ చేసిన టైంలో మనోడైతే సింగిల్ రేక్తో నడిచేవాడు. బట్ తర్వాత దీన్ని ఎలక్ట్రిక్ అప్గ్రేడ్ చేసిన తర్వాత అయితే దీనికి రేక్ షేరింగ్ అయితే ఇచ్చారు, అది అరబిందో ఎక్స్ప్రెస్తో. సో మనోడైతే ఇప్పుడు ఈ రేక్ షేరింగ్తో నడుస్తాడు. మనోడు ఇప్పుడు ఈ సండే బయలుదేరి ట్యూస్డే ఆఫ్టర్నూన్కి హౌరాకి వెళ్తారు కదా. సో హౌరా నుంచి తిరిగి మళ్ళీ వీడు పుదుచ్చేరికి అరబిందో ఎక్స్ప్రెస్ కింద వస్తాడు. సో మళ్ళీ అలాగే పుదుచ్చేరి నుంచి హౌరా వెళ్ళిన తర్వాత హౌరాలో ప్రైమరీ మెయింటెనెన్స్ జరిగి హౌరా నుంచి మళ్ళీ మైసూర్కి అయితే వస్తాడు అనమాట. సో ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రైన్ని ఒకటే రేక్ని తిప్పుతూ ఉంటాడు. హౌరా టు మైసూర్, మైసూర్ టు హౌరా,
హౌరా టు పుదుచ్చేరి, పుదుచ్చేరి టు హౌరా అలాగా. సో టైం వచ్చి ఎగ్జాక్ట్ 2:05 అయింది. మనకైతే డిపార్చర్ సిగ్నల్ వేసారు. సో మనమైతే ఇప్పుడు డిపార్ట్ అవ్వడం రెడీ ఉన్నాడు. ఆల్రెడీ హోంకింగ్ కూడా వేసేసారు, స్టార్టర్ హోంకింగ్. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. సో మనకైతే ఇప్పుడు 2:05కి ఎగ్జాక్ట్గా ఆన్ టైం డిపార్చర్ బెంగళూరు సిటీ నుంచి. సో మనమైతే ఇప్పుడు కేఎస్ఆర్ బెంగళూరు డిపార్ట్ అయ్యాం కదా. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది కృష్ణరాజపురంలో. సో అది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి సిటీ లిమిట్స్లోనే ఉంటుంది, బెంగళూరు సిటీ లిమిట్స్లో. బెంగళూరు నుంచి ఒక 18 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ చేరుకున్నాడండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే 10 నిమిషాలు లేట్గా వచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అరైవ్, మెయిన్ లైన్ అరైవల్ అనమాట. ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది 1 మినిటే. సో ఇది మెయిన్ లైన్ కాబట్టి కొంచెం రోడియస్ ఉన్న మెట్రో చాలా ఫాస్ట్గా ఉంటుంది యాక్సిలరేషన్ అది. না বাবা মাথা খারাপ নাকি অনেক দূর
మనం వచ్చేప్పుడు అరకురం జంక్షన్ కౌంటర్లో ఉన్నామండి. సో మనం ఇక్కడ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ రేణిగుంట సైడ్ వెళ్ళిపోతాం. ఆ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, అది చెన్నై లైన్ అనమాట. సో చెన్నైలో ట్రైన్స్ వెళ్ళిపోతే సో మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ రేణిగుంట సైడ్ అయితే వెళ్తున్నాం. కన్యాకుమారి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట, ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్. సో మనకైతే అనుకున్న అవుటర్లో అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చెన్నై ముంబై మెయిన్ లైన్ అనమాట. పోయి అరకురం జంక్షన్ అయితే వస్తుంది రూట్. సో మనమైతే ఇప్పుడు కాట్పాడి ఈ లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాం.
ఆమ్లెట్ అయితే తీసుకున్నాం. 50 రూపీస్ అంట. కెచప్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇప్పుడు చూసుకుంటే మనం జాగ్రత్తగా తీసుకొచ్చేసి రేణిగుంట ఎక్కిన హోటల్ అయితే ఆపేసాడు. బేసిక్గా థింగ్ ఏంటంటే మనం బిఫోర్ టైం నడుస్తున్నాం. ఎంతంటే 30 minutes అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది కాట్పాడి నుంచి వయా తిరుపతి వచ్చే లైన్ అనమాట. అది వచ్చేసి ఇక్కడ రేణిగుంట జంక్షన్లో అయితే మర్జ్ అవుతుంది. సో మనమైతే వయా కాట్పాడి అరక్కోణం బైపాస్ క్యాబిన్ అయితే వచ్చాం. సోర్స్ నుంచి టోటల్గా 490 kilometers కవర్ చేసిన తర్వాత మనోడైతే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే వచ్చి చేరుకున్నాడండి. ఇక్కడ మనోడు రావాల్సిన టైం కంటే 5 minutes బిఫోర్ టైం వచ్చాడు. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చి 10 minutes, టోటల్ 50 minutes హాల్టింగ్ టైం అనమాట. సో మనకి ఇక్కడ ఈ స్టేషన్లో క్రూ చేంజ్ అని వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మన ట్రైన్ యొక్క కోచ్ కాంపైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి 4 జనరల్ కోచ్లు, 6 స్లీపరు, 4 థర్డ్ ఏసీ, 2 3-tier ఎకానమీ, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అండ్ ఒక హై కెపాసిటీ పార్సల్ ఫ్యాన్, ఒక SLRD, ఒక ఈవోజీ కలిపి టోటల్ 23 కోచ్ల కోచ్ కాంపోజిషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి రేణిగుంట తర్వాత విజయవాడ వరకు నాన్ స్టాప్ రన్ అవ్వడం అవుతుంది. ఆల్మోస్ట్ 380 kilometers అనమాట నాన్ స్టాప్ రన్. సో మనకి డిపార్చర్ టైం వచ్చేసి 8:30 అండ్ విజయవాడలో అరైవల్ టైం వచ్చేసి 2 PM. సో మనకి ఆల్మోస్ట్ 5.5 hours టైం అయితే ఉంది. సో మనోడైతే బాధకి వెళ్ళిపోతాడు. సో బిఫోర్ టైం వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ మనకంటే ముందు జన్మభూమి ఉంటుంది విజయవాడలో. అండ్ మన కింగ్ కోరమాన్లో కూడా ఉంటాడు ఇదే లైన్లో. సో మనకైతే వీళ్ళెవరిని ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ అయితే దొరకవు. ఈధర్ దొరికితే ఓన్లీ జన్మభూమికే దొరకాలి ఆ ఛాన్స్, అది కూడా తెనాల్లోనే. సో ఈలోపు ఓవర్టేక్లు అయితే ఏమి ఉంటాయని నేను అనుకోవట్లేదు, బట్ చూద్దాం ఏమైనా ఉంటాయేమో. బేసిక్గా నేను ఈ ట్రైన్ జర్నీ చేయడానికి ఒక కారణం అయితే ఉంది. బేసిక్గా కారణం అని కాదు, నాకు వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ అనమాట ఒకప్పుడు. సో బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ట్రైన్లో ఇంట్రెస్ట్. సో నా చిన్నప్పుడు మా ఇంటి ఆపోజిట్లో ఉండేవాళ్ళు బెంగళూరు పీపుల్ అనమాట. సో నాకు అప్పటి నుంచి ట్రైన్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెళ్ళాను మీరు బెంగళూరు ఏ ట్రైన్లో వెళ్తున్నారని. సో వాళ్ళు ఒక ఎలివేషన్ ఇచ్చి అలా చెప్పారని ట్రైన్ ఏలూరులోనే అవుతుందమ్మా, అది డిస్ట్రిక్ట్కి ఒక స్టాప్లోనే అవుతుంది అని చెప్పి పెద్ద ఎలివేషన్లు ఇచ్చారు. అప్పట్లో నిడదవోలు విజయవాడ బ్రాంచ్ రైల్లో తిరిగే ట్రైన్లో పెద్ద తోపు ట్రైన్లు అనుకున్నాను నేను. ఒక్కసారిగా ఈ ఎలివేషన్ ఇచ్చేసరికి మొత్తం గూస్ బంప్స్ వచ్చేసి అమ్మ ఏం ట్రైన్ రాది, సో ఈ ట్రైన్లో ఖచ్చితంగా జర్నీ చేయాలి అనే ఒక థాట్ అయితే అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 టైంలోనే నా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ ఖచ్చితంగా చేయాలని అనుకున్నా, కానీ ఎప్పుడూ కుదరలేదు. దానికి కారణం ఏంటంటే ఈ ట్రైన్కి ఇచ్చిన స్లాట్ అనమాట, దీని టైమింగ్స్. సో దీని టైమింగ్స్ ఎలా అంటే అసలు ఒక నార్మల్ ట్రావెలర్కి బెంగళూరు ట్రావెల్ చేయాలనుకునే వాడికి సెట్ అవ్వవు అనమాట అది. సో అది ఒక వియర్డ్ టైమింగ్స్లో ఉంటాయి. సో మనకి ఇది విజయవాడలో చూసుకుంటే సాటర్డే మార్నింగ్ టైం అయితే ఉంటుంది. అండ్ అలాగే రిటర్న్ జర్నీలో కూడా ఇది సండే నైట్ అయితే బయలుదేరుతుంది బెంగళూరు నుంచి. బేసిక్గా ఎవరైనా బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పుడు సండే నైట్ అయితే బయలుదేరరు, ఇదే ఫ్రైడే నైట్ ఆర్ సాటర్డే మార్నింగ్ అనుకుంటారు. సో ఈ టైమింగ్ అయితే అందుకే ఈ ట్రైన్కి ఎన్నోసార్లు చేద్దాం అనుకున్నా కుదరలేదు. సో టైం వచ్చేసి 8:30 అయింది ఎగ్జాక్ట్గా. సో 8:30కి మనకి స్టార్ట్ సిగ్నల్ అయితే వేసేసాడు. సో
ట్రైన్ అయితే మూవ్ అవడానికి రెడీగా ఉంది. సో మనోడికి ఇక్కడ నుంచి విజయవాడ వరకు నాన్ స్టాప్ రాను కదా, చూద్దాం ఏ టైంకి వెళ్తాడు విజయవాడ అనేది. మొత్తానికి ట్రైన్ జర్నీ చేస్తుంటే నాకు వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ కంప్లీట్ చేసినంత ఫీలింగ్ వస్తుంది. బేసిక్గా వన్ ఆఫ్ ద మైల్ స్టోనే నాకు. సో చిన్నప్పుడు పెట్టుకున్న మైల్ స్టోన్ ఇది. సో ఇన్నాళ్ళకి అది నెరవేరుతుంది. చూద్దాం ఇక్కడ నుంచి విజయవాడ వరకు నాన్ స్టాప్ రన్ కదా. సో ఓవర్టేక్లు ఏమైనా ఉంటాయా, ఇన్ కేసు హై స్పీడ్ క్రాసింగ్స్ ఎలా ఉంటాయి అనేది రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తానికి మనకి 3 minutes డిలేతో ఎయిర్పోర్ట్ జంక్షన్ డిపార్చర్ అయితే అయిందండి. సో ఇక్కడ కూర్చొని పోయారు కదా, మేబీ దానివల్ల డిలే ఉండొచ్చు కొంచెం 3 minutes అనేది. సో మనం స్టార్ట్ అయితే 50 పెట్టారు. సో బట్ మనం స్టార్ట్ అవడం ఒక 3 minutes లేట్ అయిందంటే. మనం ఇలా డిపార్ట్ అవుతుంటే ఆ పక్క ప్లాట్ఫామ్లోకి చర్లపల్లి నుంచి ధర్మవరం వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి ఇక్కడికి. సో బేసిక్గా అది రావడం కోసమే మనకి 3 minutes డిలే అయింది అనుకుంటున్నాను నేను. సో అది వచ్చేసి ఆ పక్క లైన్ నుంచి ఇటువైపు లైన్లోకి రావాలి కదా. సో అందుకని అయితే డిలే అయితే అయింది. సో గుత్తి లొకేషన్కి సంబంధించిన WDP4D పక్కనే 114390 గుంతకల్కి సంబంధించిన లోగో అయితే ఉంది. WDM3D అది. డీజిల్స్ ఇన్ సింగిల్ ట్రైన్. సో రేణిగుంట దాటగానే ఇంకొక లైన్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్లో వెళ్ళేది, అది మీకు తెలిసిందే. వయా గూడూరు కడప మీదుగా ముంబై వెళ్ళే చెన్నై ముంబై మెయిన్ లైన్ అది. సో మనం ఇప్పుడు ఇలా వయా గూడూరు విజయవాడ లైన్లో అయితే వెళ్తున్నాం. మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. సో బేసిక్గా గూడూరు జంక్షన్కి చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే జంక్షన్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంది. సో మనం ఏమైనా దాన్ని ఓవర్టేక్ చేస్తామేమో చూడాలి. సో వాడైతే ప్లాట్ఫామ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 3 minutes అయింది. సో మనం జస్ట్ అవుటర్లో ఉన్నాం. వాడికి గూడూరులో స్టాప్ ఉంది. సో వాడిని అలాగే ఆపి మనకి క్లియరెన్స్ ఇచ్చి పంపించేస్తాడో లేదో చూద్దాం ఇప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ వాడిని ముందు తెలిస్తే మనం వాడి క్లియరెన్స్లో వెళ్ళాలి, ఎందుకంటే షెడ్యూల్ ఎక్కడ చూసినా వాడే ముందు ఉన్నాడు. బట్ వాడికి మధ్యలో స్టాపులు ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కనిపించేది వచ్చేసి చెన్నై హౌరా మెయిన్ లైన్ అనమాట. సో మనం రేణిగుంట వచ్చి ఈ చెన్నై హౌరా మెయిన్ లైన్లో జాయిన్ అవుతున్నాం. జస్ట్ ఆర్మీ స్పెషల్ అయితే కావాలనుకుంటా. సో మేబీ సో ఆర్మీ వాళ్ళకి ఫ్లైట్ కూడా కలుగుతుంది. ఈ లోపే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 306 నెంబర్ సింహపురి అయితే వచ్చింది. సికింద్రాబాద్ గూడూరు జంక్షన్ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది. సో ఈ జంక్షన్ అది అయితే వెళ్ళిపోయినట్టు ఉంది. గూడూరు జంక్షన్ ఎక్కడ ప్లాట్ఫామ్ మీద కనిపించట్లేదు. అందుకని చెప్పి మనల్ని అలాగే గూడూరు జంక్షన్ ఆపేశారు. మనల్ని అయితే 1 minute అన్షెడ్యూల్డ్ హాల్ట్ తర్వాత గూడూరు జంక్షన్ నుంచి అయితే డిపార్చర్స్ పంపించేస్తున్నారు. సో మేబీ జనశతాబ్ది కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది, అందుకని మనకు క్లియరెన్స్ ఇచ్చేసారు. చూద్దాం మనం ఏమన్నా వాడిని ఓవర్టేక్ కొడతామేమో.
ఫైనల్లీ తెనాలి అవుటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసిన తర్వాత ఇప్పుడైతే మనకి క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చారు. సో తెనాలి స్కిప్ చేసి వెళ్ళడానికి. బేసిక్గా ముందైతే ఇంటర్లాకింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. బేసిక్గా పక్కన థర్డ్ లైన్ కనిపిస్తుంది కదా, సో దాని కమిషనింగ్ కోసం అని చెప్పి ఇంటర్లాకింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ అనేవి డైవర్ట్ అయినాయి. సో డైరెక్ట్ విజయవాడ నుంచి తెనాలి వచ్చి తెనాలి అలా రాకుండా వయా న్యూ గుంటూరు అయితే వస్తున్నాయి. సో అవి న్యూ గుంటూరు లైన్ నుంచి తెనాలి లైన్లోకి యాడ్ అవ్వాలి. సో ఆ క్రాసింగ్ అయితే ఉంటుంది కదా, సో అందుకని చెప్పి అవి మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి మనం ఇప్పటిదాకా ఆపేశారు. అంటే మన ముందు జన్మభూమి ఇంకా జనశతాబ్ది కూడా వెళ్ళిపోయినాయి. సో వాటి వల్ల చాలా లేట్ అయిపోయింది. चाउमीन నేను వచ్చేసి ఇప్పుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఉన్నానండి. బేసిక్గా మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే అన్సీన్ కొట్టాలి, కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈ మైసూర్ హౌరా వచ్చేసరికి
ఈస్ట్ కోస్ట్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిపోతుందని చెప్పాడు. సో అక్కడ ఇంకా ఎండ్ సీన్ రికార్డ్ చేసే టైం లేక వచ్చి వెంటనే ట్రైన్ ఎక్కేసాను. సో ఇదైతే జనరల్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడైతే ఆడపిల్లలో దిగి ఇక్కడ చెప్తున్నాను మన ట్రైన్కి ఎండ్ సీన్ అనేది. సో మన ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుకుంటే జర్నీ మాత్రం చాలా బాగుందండి. బేసిక్గా నేను అనుకున్న దానికంటే బాగుంది. కానీ అంత జర్నీ చేసినా కూడా నాకు ఏదో చిన్న వెలుతుండిపోయింది అనమాట. సో మన హోల్ జర్నీలో ఎక్కడ సింగిల్ ఓవర్టేక్ కూడా పర్లేదు, మరి ఎవరిని ఓవర్టేక్ కొట్టలేదు. కానీ విజయవాడలో నేను దిగిపోయిన తర్వాత వచ్చి ఈస్ట్ కోస్ట్ ఎక్కాను. ఈస్ట్ కోస్ట్ని భీమడోర్లో వేసి మనం మైసూరు హౌరా కొట్టాడండి ఓవర్టేక్. అసలు ఒక్కని కొట్టినట్టు కొట్టాడు. అసలు నేను ఆ ట్రైన్లో లేకపోయినా సరే నాకు పీక్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో నాకు చాలా అనిపించింది ఇది. సో నేను ఎప్పటి నుంచో ట్రావెల్ చేయాలనుకున్న ట్రైన్లో నేను ట్రావెల్ చేశాను. ఓవర్టేక్ ఆ ట్రైన్లో చూడాలనుకున్నాను, కానీ దాని పక్కన ట్రైన్లో చూశాను. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో నేనేదో ఒక అచీవ్మెంట్ సాధించండి అయితే ఫీల్ అవుతున్నాను నేను. సో ఓకే, ఫైనల్లీ ఇదేంటి బ్లాగ్ అయితే. సో నేనైతే విజయవాడలో ఎండ్ చేసిన ఈ బ్లాగ్ని తాడేపల్లిగూడెంలో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.